హాయ్ వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్. యాక్చువల్‌గా ఈ న్యూస్ జరిగింది మార్చి 17న అరౌండ్ మార్చి మే నెలలో జరిగింది. ఇది ఏంటి అంటే ఒక పాకిస్తానీ యువకుడు బై బార్న్ బాట్ ఇక్కడే పుట్టాడు. ఒక 17 ఇయర్స్ ఉన్న కుర్రాడు లోకల్‌లో ఒక మహిళని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఆమెని రేప్ చేయడం జరిగింది. అది ఎలా అంటే తను రెగ్యులర్‌గా ఎళ్తున్న ఒక జిమ్‌కి అతను రోజు ఫాలో అయ్యేవాడు. ఫాలో అయిన తర్వాత బేసిక్‌గా ఇక్కడ జిమ్ అనేది పార్కింగ్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల, పార్క్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వాక్ ఉంటుంది జిమ్‌లోకెళ్ళడానికి. అక్కడ ఏం చేశాడంటే ఆ యువకుడు ఎప్పటిలాగానే సీసీ కెమెరాలకు దొరకకుండా కొంచెం చెట్ల చాటున దాక్కొని ఎప్పుడైతే ఆమె కారు దిగి లాక్ చేయడానికి రెడీ అయిందో, ఎమ్మటే ఆమె వెనకాల వెళ్లి కత్తితో ఆమెను బెదిరించాడు. బెదిరించేసి కార్ కీస్ ఇమ్మని ఆమెని బెదిరించాడు. బెదిరించిన తర్వాత ఆమెను ఎనకాల సీట్‌లో కూర్చోమని ఆమెను బలవంతం చేసి ఆమె ఎనకాల సీట్‌లో కూర్చోబెట్టి ఆమెని సమ్ టేప్స్ తోటి వాటితోటి అరవకుండా లైక్ నోరును మూసేసి, అలాగే కాళ్ళు చేతులను కూడా అలాగే టేప్‌తో బంధించేసి ఆమె అరవకుండా ఆమె ఎక్కడికి పారిపోకుండా ఆమెను ఎనకాల సీట్‌లో బంధించుకొని అక్కడి నుంచి ఒక అబాండెడ్ అంటే సో, లైక్ అబాండెడ్ ప్లేసెస్‌లోకి తీసుకెళ్ళి, ఆమె కారు సీటు వెనక భాగంలోకి వెళ్ళిన తర్వాత, బలవంతంగానే ఆమె చేతులతోటి అతనే డ్రెస్ తీపిచ్చేసాడు. ఆమె బట్టలన్నీ ఇప్పేసిన తర్వాత, ఆమె చేతులతోటే ఆమె చేతులతోటి అతని కండోమ్‌ని కూడా తొడవమని బలవంతం చేసిన తర్వాత, ఆమెతోటి బలవంతంగా సెక్స్ చేసిన తర్వాత, కొద్దిసేపటి తర్వాత ఆమెని ముద్దు పెట్టుకొని, అతనేదో పెద్ద గర్వంగా ఫీల్ అయినట్టు ముద్దు పెట్టుకొని, ఆమె ఫోన్ లాక్కొని, ఆమె దగ్గరున్న ఆ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అవన్నీ తీసేసుకొని, తర్వాత ఆమెనక్కడే నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి అతను పారిపోయాడు. ఇది జస్ట్ ఒక 17 ఇయర్స్ కుర్రాడు చేసిన పనే ఇది. సో, దాని తర్వాత తను అక్కడి నుంచి లైక్ ఎట్లా మరి పోలీసులకి అప్రోచ్ అయిందనేది నాకు ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు సబ్జెక్ట్ అనేది. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఈ సబ్జెక్ట్ అంతా బయటపడింది. అతనికి ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నాన్ బెయిల్ జైలు శిక్ష విధించింది ఇక్కడ గవర్నమెంటు. సో, ఇక చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి లైక్ ఇలాంటి వాటికి దారుణాలకి పాల్పడుతున్నారు. సో, ఎనీవేర్ వాటెవర్ బీ అవేర్‌నెస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ న్యూస్ ఇన్ ద యూకే. ఇది యూకేలో జరిగిన న్యూస్ అనమాట. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై.